నమస్కారం. ఐఎమ్ ప్రతిభా తక్కడపల్లి. నేను ఏ పార్టీకి సపోర్ట్లో లేను, ఏ పార్టీకి అగెనెస్ట్గా లేను. ఇండియాని మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నా. చాలా కంట్రీస్కి రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. పర్ అవర్ అట్లీస్ట్ 75 euros పే చేస్తామన్న కంట్రీస్ని కూడా నేను రిప్రజెంట్ చేస్తాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇండియన్ ఫ్లాగ్ ఎత్తాలి అన్న ఒక డ్రీమ్. అందు గురించి మాత్రమే ఏ ఫెసిలిటీ, ఏ సపోర్ట్ సిస్టమ్ లేని స్టిల్ ఈ తెలంగాణనే రిప్రజెంట్ చేస్తున్నా. అండ్ గవర్నమెంట్స్ మారినాయి కానీ ఎప్పుడు ఏ సపోర్ట్ దొరకలేదు. మా ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడిండు, నా ఏరియా నుంచి ఏ గ్రౌండ్ లేదు, ఏం లేదు, స్టిల్ ఆడ నుంచి ఒక ఛాంపియన్ అని చెప్పి అంత చెప్పినా కూడా సీఎం ఏం చేయలేడు. అది కూడా పక్కన పెడితే అండ్ ఇప్పుడు ఎక్కడో పైసలు తీసుకుని మాట్లాడుతున్నా అంటుండ్రు. అన్ని గానం పైసలు తీసుకుంటే నేను స్కూటీ తీసుకొని 10 జగాలలో పోయి ట్రైనింగ్ ఇచ్చి నా ఫీజులు, నా బిల్స్ అన్ని పే చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ చేయాల్సిన గవర్నమెంట్ ఎప్పుడు ఆన్ టైం నాకు ఏం సపోర్ట్ చేయలేదు. అండ్ ఒకసారి ఛాంపియన్షిప్కి వచ్చినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఇంత పైసలు అని పెట్టుకుంటే నాకు దాంట్లో హాఫ్ ఏమని మాట్లాడినరు. సరే లైట్ తీసుకున్నా, ఇదంతా కానిపోని పని అని చెప్పి మళ్ళీ వేరే అథ్లెట్కి పైసలు ఇచ్చినప్పుడు అడిగిన, వాళ్ళకి ఎందుకు ఇచ్చింది, నాకు ఎందుకు ఇవ్వలే అంటే మైనారిటీ ఫండ్స్ ఉన్నాయి, వీఆర్ లుకింగ్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ అని చెప్పిండ్రు. అప్పుడు కూడా నేను సైలెంట్గానే ఉన్నా. అండ్ నాకు ఇష్యూ జరిగినప్పుడు కూడా పరామర్శకి వేరే పార్టీల వాళ్ళు నాకు వస్తామని చెప్పినా వద్దు, ఈ చిల్ల టాపిక్లో నేను బయటకు రాదాల్చుకోలే అని చెప్పి సైలెంట్గా ఉన్న అప్పుడు కూడా. అండ్ ఇది స్పోర్ట్స్ స్కూల్ ఇష్యూ బయటకు వచ్చినప్పుడు కూడా సైలెంట్గా ఉండడానికి వాళ్ళు పైసలు ఇస్తా అన్నా తీసుకోలే. మీరు ఏ పైసల గురించి మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలే. గవర్నమెంట్కి 7 క్వింటాల గోల్డ్ ఇచ్చిండు మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆపరేషన్ పోలో అప్పుడు. మా తాత ఊరికి బ్రిడ్జ్ చేయనీకి 9.5 crores ల్యాండ్ ఫుకట్లో ఇచ్చిండు. ఏ తాత ఇస్తాడు? సరే మా అమ్మ నాన్నలు వాళ్ళ ఓన్ ల్యాండ్స్ అమ్మి ఒక స్కూల్ కట్టి చాలా మందికి ఫుకట్లో ఎడ్యుకేషన్ ఇచ్చిండ్రు. నేను నా ట్రైనింగ్ వీకెండ్స్లో ఇక్కడ మస్తు సంపాదించుకొని ఉంటుంది. స్టిల్ నేను రూరల్ ఏరియాస్కి వెళ్ళి 1000 మంది అమ్మాయిలకి ఫ్రీగా సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చిన. తెలంగాణ పోలీస్కి కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చిన నేను. మీరు ఏ పైసల గురించి మాట్లాడుతున్నా నాకు అర్థమవుతలేదు. వేరే స్టేట్స్కి, వేరే కంట్రీస్కి వెళ్ళి నేను ట్రైన్ అయ్యి నేను స్టిల్ నా కంట్రీకి, నా స్టేట్కి కంట్రిబ్యూట్ చేస్తున్నా. మీరు ఏం చేసిండ్రు, ఏం తెలుసు అని నా గురించి ఇంత గలీజ్గా, ఇంత లూజ్గా మాట్లాడుతుండ్రు. అండ్ కేటీఆర్ కానీ, కవితక్క కానీ నా గురించి పాజిటివ్గా కంగ్రాచులేషన్స్ చెప్పినప్పుడు, వరల్డ్ ఛాంపియన్షిప్స్లో మెడల్స్ వచ్చినప్పుడు నా ప్రౌడ్గా నా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసుకున్నా. ఎప్పుడైనా చూసినరా? నాది మెయిన్ హెడ్డింగ్లలో వచ్చింది పేపర్లో ఎప్పుడైనా చదివినరా? ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడకండి. మీకు ఏం మాట్లాడుతుండ్రో అర్థం కానప్పుడు, నేను ఎంత కష్టపడ్డా తెలియనప్పుడు మీరు ఎట్లా మాట్లాడాలి అవకాశంలో ఉండండి. అట్లీస్ట్ 3 మార్షల్ ఆర్ట్స్ కంబాట్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చుకున్న తర్వాత నా మీద ట్రోల్స్ చేయండి. డే అంతా ఫోన్లు పట్టుకొని అమ్మాయిల పైసల మీద కానీ లైక్ ఈ పుక్కట్లో వచ్చే పథకాల మీద బతికేటోళ్ళు మీరు నా గురించి మాట్లాడడానికి ఏం అర్హత లేదు. అర్థమవుతుందా?